ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమో మరి నాకెలా తెలుస్తుంది గీత? అలాంటి కళలు కొన్ని వారసత్వంగానే కాదమ్మా, దైవానుగ్రహం వల్ల కూడా వస్తాయి. తాతయ్య గారు చెప్పారు కదా, అలా వచ్చుంటుంది. గుండమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? గీత మాటలు విన్నారు కదండి. పల్లవికి పాటలు పాడే లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? నాన్న చెప్పిన మాట విన్నావు కదా, అలా కూడా వచ్చిండొచ్చు కదా గుండమ్మా. లేదండి, మొన్న వచ్చిన DNA రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా తప్పే. తల్లి లక్షణాలు పిల్లలకొస్తాయి, అదే తనకి వచ్చింది. ఇదే నిజం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాంపిటీషన్లో గెలిచి తీరాలి, లేదంటే అక్షితా చరణ్లు ఇంకా రెచ్చిపోతారు. ఏంటి ఈసారి కూడా పోటీలో నువ్వే గెలుద్దాం అనుకుంటున్నావా? ఏ, నేను గెలుస్తానని నువ్వు ముందే డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఈ పోటీలో నువ్వు పాడటానికి వీల్లేదు. నన్ను పాడొద్దు అనడానికి మీరెవరు? నీకు డబ్బులు ఇచ్చిన దాన్ని, నీతో అగ్రిమెంట్ చేయించుకున్న దాన్ని. ఏంటి అప్పుడే మర్చిపోయావా? చరణ్ ఆల్బంలో పాడడానికి, నాకు షాడోలో ఉండి పాట పాడడానికి నువ్వు డబ్బు తీసుకుని అగ్రిమెంట్ కూడా చేసావు. నాకేం అతిమరుపు లేదు, కానీ అగ్రిమెంట్ విషయంలో మీ ఇద్దరే క్లారిటీ మిస్ అయ్యారు. ఆ రోజు మా నాన్న ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆయన ట్రీట్మెంట్ కోసం నేను డబ్బులు తీసుకున్నాను. అందుకే షాడోగా నిలబడి నీ తరపున నేను పాట పాడాను. కానీ మీకు చేసిన అగ్రిమెంట్ టైం అయిపోయింది. కావాలంటే వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ చూసుకోండి. అయితే నాతో పోటీ పడతావా? నాతో నువ్వు పోటీ పడగలవా? ఏయ్, ఆర్గ్యుమెంట్స్ వద్దు. నేను చెప్పింది కానీ నువ్వు చెయ్యకపోతే నచ్చింది చేసుకోండి. సరే, నచ్చింది చేసుకోమంటున్నావుగా, నేనేంటో చూపిస్తా. ఏమైంది? తన దగ్గర మీరిద్దరేం చేస్తున్నారు? కాఫీ కప్పులు సరిగ్గా కడుగుతుందో లేదో అని చూద్దామనొచ్చా. పద మమ్మీ. ఏంటి పల్లవి, నువ్వు కాంపిటీషన్లో పాడకూడదని చెప్పి నిన్ను వాళ్ళేమైనా బెదిరిస్తున్నారా? అయ్యో అదేం లేదమ్మా, పోటీలో అక్షిత ఎక్కడ ఓడిపోతుందా అని వాళ్ళ మదర్ భయపడుతున్నారు. పల్లవి, భగవంతుడు నీకు మంచి గొంతునిచ్చాడు. మావయ్య గారు చెప్పినట్టు అది గాడ్ గిఫ్టే అనుకుందాం. ఎవరి మీద కోపంతోనో పంతంతోనో కాకుండా ఇష్టంతో ప్రాక్టీస్ చేస్తే నువ్వు నా అంత గొప్ప సింగర్ అవుతావమ్మా. కబడ్డీ పోటీలో నా లవ్వర్ని గెలిపించడానికి సాయం చేయాల్సింది, కానీ స్నేహం కోసం నా ఫ్రెండ్కి సపోర్ట్ చేశాను. నా లవ్వర్ని ఓడిపోయేలా చేశాను. తను చాలా డిసప్పాయింట్ అయింది.
కానీ ఈసారి జరగబోయే సింగింగ్ కాంపిటీషన్లో అలా కాదు, ఏదో ఒక విధంగా ఏదోలా తనకు సాయం చేసి తనను గెలిచేలా చేయాలి. దాంతో తనకి నా మీద పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఆ తర్వాత ప్రేమ పుడుతుంది, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు. చంటి, అక్క. ఏంట్రా ఏదేదో ఆలోచిస్తున్నావేంటి? అవునక్క, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నా. అంత ఇంపార్టెంటా ఏంటి? ఆ, ప్రేమ, పెళ్ళి, పిల్లలు. రే, ఏమైందిరా నీకు? రే, ఏమైందిరా చెప్పి చావు. ఏమైంది? ఎందుకని తిడుతున్నావు? వీడేదో ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాను బామ్మ. దానికి వీడేమో ఏదో పిచ్చి పిచ్చిగా ప్రేమ, పెళ్లి, పిల్లలు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒరే చంటి, అందుకేరా అర్ధరాత్రి వరకు బయట తిరగొద్దు అనేది. అది కాదు నానమ్మా, నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని నీకు చెప్పాను కదా. లవ్ చేశాను అంటావు కానీ ఆ అమ్మాయి ఎవరంటే చెప్పవేంట్రా? మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి? ఆ, ప్రాబ్లం ఏం లేదు నానమ్మా. తను లైఫ్లో ఒక గోల్ పెట్టుకుంది. తను సింగర్ అవ్వాలని తెగ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు తనకి అవకాశం కూడా వచ్చింది. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? అది కాదక్క, తను గోల్ రీచ్ అవ్వడానికి నా వంతు హెల్ప్ చేస్తే తనకి నా మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది కదా. కానీ అది ఎలా హెల్ప్ చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నా. ఒరే చంటి, తనేదో గోల్ అంది అంటున్నావు కదరా. తనకి నువ్వు హెల్ప్ చెయ్యాలి అంటే నీ హెల్ప్ తన అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి దారిని చూపించాలిరా. అలాంటిదేమైనా చెయ్యి. రారా నువ్వు. ఒరే చరణ్, ఏంటక్కా? నిజంగా నువ్వేస్ట్రా. ఏమైంది? ఎందుకలా అంటున్నావు? లేకపోతే ఏంటి మమ్మీ, మన చంటిగాడు ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటున్నాడు. తన గురించి డే అండ్ నైట్ ఆలోచిస్తున్నాడు. వీడు అక్షిత లవ్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైనా వీడు అక్షిత గురించి ఆలోచించటం నేను ఇంతవరకు చూడలేదు. రే, అసలు నిజంగా నీది ట్రూ లవ్వేనా? అలా అంటావేంటక్కా? మరి లేకపోతే? అక్క, నేను తన గురించి ఆలోచిస్తున్నాను.